ఏమండి ఏమండో శ్రీవారు లేవండి లేవండి. నేను గుడ్డు అనుకుంటున్నావా? కర్రతో పొడుస్తున్నా, దగ్గరకు వచ్చి లేపొచ్చుగా. దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు గాని నేను గుడికి వెళ్తున్నాను. పూలమ్మాయి వస్తే డబ్బులు ఇచ్చేయండి. ఇస్తా గాని ఇట్రా, నీతో అర్జెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఆ అర్జెంట్ విషయం ఏంటో నాకు తెలుసులే, నేను వెళ్తున్నా బాబు. ఏయ్ సుజీ, వస్తావా రావా? రాను రానుగాక రాను. ఏంటంట? రావు. వద్దండి. వద్దండి, నేను గుడికి వెళ్ళాలి. సుజీ, వస్తావా రావా? అబ్బా నేను గుడికి వెళ్ళాలండి. సరే తగలడు. చా, నీకింత భక్తి ఉందని తెలిస్తే నేను చచ్చిన పెళ్లి చేసుకునేవాడు కాదు. అదేంటి మళ్ళీ ఇలా? మరి గుడి? మీ అర్జెంట్ విషయం ఏంటో చెప్పండి, మళ్ళీ స్నానం చేసి గుడికి వెళ్తాను. థ్యాంక్ యూ. ఎవరో చూసొస్తారు. తీసుకోమ్మా. ఏంటి అంకుల్, ఈ రోజు మీ బర్త్డేనా? కాదు కాదు కాదు, కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను, అందుకే అందరికి స్వీట్లు పంచుతున్నాను. డబ్బులేడా? లేరు అంకుల్, వాకింగ్ వెళ్ళారు. వాకింగ్ వెళ్ళాడా? వస్తానమ్మా, కాలనీలో అందరికి ఇవ్వాలి కదా స్వీట్లు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళిపోతారు. మరి వస్తాను. నేను సెల్ ఫోన్ కొన్నట్టు తప్పకుండా రఘుతో చెప్పమ్మా, స్వీట్ కూడా ఇయ్యి. ఎవడు? ఆ లక్కీపతి గాడే కదా? అవును, సెల్ ఫోన్ కొన్నట్ట స్వీట్స్ పంచుతున్నాడు. ఎంత తెంగరం నేను ఎక్కడా చూడలేదు. ఆవిడ కాబట్టి ఆడితో కాపురం చేస్తోంది. సరే గానీ నువ్వు రా, అర్జెంట్ విషయం చెప్తా. హలో, వచ్చే దెయ్యమా, నేనే. ఒకసారి తలుపుతీ. కాలింగ్ బెల్ పనిచేయట్లేదా అండి? ఎందుకు పనిచేయట్లేదు? దర్జాగా పనిచేస్తాను. మరి అలాంటప్పుడు ఫోన్ ఎందుకు చేయటం? కాలింగ్ బెల్ కొట్టొచ్చుగా. ఈ లక్కీపతి ఏది చేయాలనిపిస్తే చేస్తాడు, ఏది కనిపిస్తే తింటాడు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇలా అనవసరంగా డబ్బులు తగిలేసే బదులు ఓ స్కూటర్ కొనుక్కోవచ్చు కదండి. కొనుక్కోవచ్చు భార్యమని, కానీ సెల్ ఫోన్ తో మాట్లాడినట్టు స్కూటర్ తో మాట్లాడలేం కదా. అయినా పెళ్ళంతో సలహాలు చెప్పించుకునే చౌటం కాదు ఈ లక్కీపతి. పని చేసుకో. హలో, నేనే మన బెడ్రూమ్ నుండే మాట్లాడుతున్నాను. అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టరా, వితౌట్ షుగర్. అబ్బబ్బా, ఈ తింగరోడ్తో పళ్ళాక చస్తున్నాను. నేనే ఈ మధ్య నేను రొమాంటిక్ సెల్ ఫోన్ ఒకటి కొన్నాను, నీకు చూపించడానికి వస్తానులే. ఇంతకీ అబిడ్స్ లో టైం ఎంతైందిరా? 7:45. ఇక్కడ అమీర్పేటలో కూడా 7:45 అయింది. ఉంటాను మరి. ఏమో అనుకున్నాను గానీ సెల్ ఫోన్ తో ఉపయోగం చాలా ఉంది. ఏమైందే కోకలే? ఏంటి మేడం గారు అలిగినట్టున్నారు? నాతో మాట్లాడకండి. అరగంటలో వస్తానని ఇప్పుడు తమరు వచ్చేది? అనుకోకుండా ఫారెన్ డెలిగేట్స్ వచ్చారా, దానికి నేనేం చేయను? మనసుంటే మార్గం ఉంటుంది. సినిమాకి వెళ్దామని 4 గంటల నుంచి రెడీ అయి కూర్చున్నాను తెలుసా. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీరా. ఐఎమ్ వెరీ 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 సారీ. ఒట్టి సారీ చెప్తే సరిపోతుందా? మరి ఇంకేం చేయమంటారో చెప్పండి మేడం. ఇంకెప్పుడు ఇలా చేయనని నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి. ఏ పెళ్ళాం కాళ్ళు పట్టుకోవాలంటే నామోషిగా ఉందా? పట్టుకోండి. శివ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పెద్ద గొడవ అవుతుంది. సుజాత, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నట్టున్నావు. నన్ను తక్కువ అంచనా వేకే
నేను సరాసరి మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తాను. మన ప్రేమ విషయమే కాదు, ఉన్నవి లేనివి కూడా కల్పించి చెప్పుకోపో. నేనేంటో మా ఆయనకి బాగా తెలుసు. నీలాంటి వాడి మాటలు ఆయన నమ్మరు. ఓహో, లొంగకూడదనే డిసైడ్ అయ్యావన్నమాట. మర్యాదగా వదులు. ఉమ్, ఈరోజు నేను వదిలే ప్రసక్తి లేదు. నేను చంపైనా నా కోరిక తీర్చుకుంటాను. ఏయ్! ఏయ్, తలుపుతీవే. నీకే చెప్పేది తలుపుతే నుంచి తప్పించుకోలేవు. తలుపుతీ. తలుపుతీవే. సుజీ నేనే. రేపు ఆఫీస్ పని మీద బాంబే వెళ్ళాలట, అందుకని బయలుదేరి వస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వస్తున్నారా? లేదురా, వద్దామనే బయలుదేరాను. ఇంతలో దారిలో ఫ్రెండ్స్ కనిపించారు, వాళ్ళతో ఉండి సాయంత్రానికి వచ్చేస్తాను. సరే. నువ్వు చాలా గ్రేట్ రా. ఏ దేనికిరా? భార్యతో కూడా నిజాలు చెప్పేస్తున్నావు. నేనే కాదురా, తను కూడా నాతో ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు. సుజీ, నువ్వు తిట్టనంటే నీకు నిజం చెప్తా. ఏంటి? ఫ్రెండ్స్తో సరదాగా పేకాడితే 2000 వచ్చాయి. దాంతో నీకు శారీ తీసుకొచ్చాను. వెళ్ళి మొహం కడుక్కొని రండి, భోంచేతురు గాని. సారీరా, వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళతో పాటే భోంచేసి వచ్చాను. ఏయ్ ఏయ్, సారీ Please. చెప్పాను కదా. వదలండి, నాకు తలనొప్పిగా ఉంది. మేడం, బయట పార్క్ చేస్తున్న బైక్ మీదేనా? మాది కాదండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాం, ఎవరు మాది కాదంటున్నారు. ఎవరైనా వచ్చి బైక్ గురించి అడిగితే మా స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి.
నమస్తే మేడం, నేను డ్రైవర్ మల్లయ్యని మాట్లాడుతున్నాను. సార్ లేచారా? లేదు, ఫ్లైట్ ఎన్నింటికి? 5 గంటలకు మేడం. సరే, నువ్వైతే కార్ తీసుకురా, ఈలోగా సార్ రెడీ అయి ఉంటారు. అలాగే మేడం. ఏరా సుజీ, డల్గా ఉన్నా? ఒంట్లో బాలేదా? అబ్బే, అదే లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను. మా బాస్ నన్ను పిలిచి, రఘు నువ్వు ఇంటికి వెళ్ళి హనీమూన్ చేసుకొని నన్ను పంపించేశాడు. తీసుకో, త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. థ్యాంక్ యూ డార్లింగ్. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? నీకేం తక్కువ చేశానని అడదారి తొక్కావు? నీతి మాలిందా? చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా ఏడుస్తున్నావా? ఛీ! అయినా నాకు కావాల్సిందేలే. మా అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా అందరినీ కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు మంచి శాస్తి చేశావు. అమాయకంగా ఏమీ తెలియనట్టు ఎన్ని నంగనచ్చి కబుర్లు చెప్పేవే. ఇంకా నయం, మీ ఇద్దరికి అడ్డంగా ఉన్నానని వాడి చేతులను చంపించాలని చూడలేదు. ఇంతకు తెగించిన దానివి ఆ పని కూడా చేయమని గ్యారంటీ ఏంట్లే. నీకేం మాత్రం సిగ్గు సెర ఉన్నా ఎక్కడికైనా వెళ్ళి చావు. ఇక జీవితంలో నాకు మొహం చూపించు. ఛీ! రేయ్, గ్రాండ్ సక్సెస్ రా. వస్తున్నా. సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ. ఓ 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే బాయ్. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ఆ? ధర్మం చేయండి అయ్యా. ధర్మమా? అయ్యో, హలో హలో, ఏమా రఘును ఒకసారి పిలుస్తారా? పిలుస్తాను. ఏమండి, 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 ఏమండి? శివకు లొంగకూడదని సుజాత నిర్ణయించుకోవడం వల్ల ఏం జరిగిందో చూశాం. అలాగే అతనికి లొంగడం వల్ల ఏం జరిగిందో అది చూశాం. అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. బాయ్ రా. రేయ్, దూరం వెళ్ళేటట్టయితే బండిలో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళు. సరేరా.
ఏంట్రా? వాడు మన రఘులా ఉన్నాడే. సర్లే కానీ రారా. భయపడ్డావా? అదేంటి అప్పుడే వచ్చేసారు? ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళానురా. రేపు పొద్దున్నే ఆఫీస్ పని మీద బాంబేకి వెళ్ళాలని బాస్ పంపించేశాడు. అది సరే గాని నువ్వు త్వరగా రెడీ అవ్వు. మనం ఏదైనా సినిమాకి వెళ్ళి మంచి రెస్టారెంట్ లో భోంచేసి వచ్చేద్దాం. ఓకే? ఎవరు సుజీ? మేడం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? యాండి టైం ఎంత? నీ బ్రా సైజ్ అంతా ఎల్లెల్లే ఏంటి సుజీ ఇంకా ఇలాగే ఉన్నావు? సినిమా అనగానే నాకంటే ముందు రెడీ అయి కూర్చునేదానివి. త్వరగా రెడీ అవురా. హలో హలో హలో, ఎవరు? శివ? ఏ శివ? ఎవరండి? ఎవరు? శివశంకరా? ఓరి నువ్వా? ఏంట్రా గొంతలా ఉంది? జలుబు ఏమైనా చేసిందా ఏంటి? సరే చెప్పు, ఏంటి విశేషాలు? సుజీ త్వరగా రెడీ అవురా. ఏంటి అవతారం? అంటే ఇలాగే వచ్చి డోర్ తీద్దావునా? నేను హాల్లోనే ఉన్నాను కదా, నేను తీలేనా? వెళ్ళు, కొంచెమైనా సెన్స్ ఉండాలి. అయ్యో, నాకు ఇలాంటివి నచ్చవు. నేను ఆడదాన్ని దేవతలా భావిస్తాను. లేదండి, ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకుండా, నేనేమిటో నా బ్యాగ్ నుండి ఏమిటో తెలుసుకోకుండా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రులా వచ్చి నా మెళ్ళో తాళి కట్టారు. లేదు త్రిపుర సుందరి, ఆ కండిషన్లో ఏ తెలుగింటి ఆడపడుచున్నా నేను అలాగే చేసేవాడిని. కాదండి, 10 జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. రుణం తీర్చుకోవడానికి ఇది బ్యాంకు కాదు, ఫస్ట్ రైట్. ఇలాంటి కబుర్లతో మనం టైం వేస్ట్ చేయకూడదు. వచ్చే 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 అబ్బో, శ్రీవారు చాలా ఆత్రంగా ఉన్నారు. మరి ఉండదా ఉడుకు రక్తం? మమ్మీ, డాడీ ఇక్కడ ఉన్నారు, రండి రండి. బయటికి రా సిగ్గులేను. మమ్మల్ని ఇద్దరిని మోసం చేసి పెళ్లి చేసుకుంది కాక ఈ అమ్మాయి గొంతు కొడుకు వస్తావా? నిన్ను తగలయ్యా. గోసి ఊడిపోతుంది. సుందు, అసలు ఏమైందంటే ఉండండి, నా సుందరితో మాట్లాడివ్వండి. నీ అదృష్టం పో. ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో ఎలాంటి వాడో ముందే తెలుసుకొని తర్వాత పెళ్లి చేసుకో. పాపం ఆ పాప ఒంటరిగా పీటల మీద కూర్చుంటే మనసు వేసిన విధ వేషాలు చాలక మళ్ళీ మాటలొకటి. నడు ఇంటికి నడు, నీ పని చెప్పు. ఆపండి, అసలు మీకు బుద్ధుందా? ఈ వచ్చేది 10 నిమిషాలు లేట్గా వచ్చుంటే మీ బాబులు సొమ్మేమని పోయేదా? ఎందుకని? ఆ శుభకార్యం కాస్త ఏదిగా సచ్చినోడా, గురజాడ వరకట్నమని ప్రసంగాలు ఇచ్చి మూడో దాన్ని కూడా అన్యాయం చేస్తావా? గురజాడ గారు వరకట్నం వద్దన్నారు కానీ ఒక్క పెళ్లితో ఐకమన్నారేంటి? నీవు నీ పేరేంది? సుజాత. ఏంది? సుజాత.